ఫ్యూచర్ అంతా ఫ్యూచర్ సిటీదే అని సీఎం రేవంత్ రెడ్డి ధీమాగా చెప్తుంటే ఉన్న నగరాన్ని పట్టించుకోకుండా కొత్త నగరం ఏంటి అని ప్రశ్నించింది బీఆర్ఎస్. రియల్ ఎస్టేట్ కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తోంది. ఫ్యూచర్ సిటీపై పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తనకు ఇక్కడ భూములు ఉంటే దాగుతుందా అని ప్రశ్నించారు. ఈ ఫ్యూచర్ సిటీ తన కోసం కాదని, భవిష్యత్తు తరాల కోసమే అని వివరించారు. తనకు 10 ఏళ్లు సమయం ఇస్తే న్యూయార్క్ను మరిపించే నగరం కడతానన్నారు. ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. హైదరాబాద్ ను పట్టించుకొని సీఎం రేవంత్ కొత్త నగరాన్ని కడతానని ఫోజులు కొడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముందు ఉన్న నగరంలోనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు, మీ నాయకత్వంలో చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేచి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాదనైతే లేదు, ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేవలం రియల్ ఎస్టేట్ దందాల కోసమే ఈ ప్రాజెక్టును రేవంత్ చేపట్టారని విమర్శించారు. అసలు ఫ్యూచర్ ఎక్కడ ఫ్యూచర్ సిటీ? ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా ఎల్లుండి బిగుతాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవేట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను, తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు దీంట్లో. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు తరాల కోసమని ప్రభుత్వం చెబుతుంటే ఇది కేవలం రేవంత్ కుటుంబం, స్నేహితుల వ్యాపారాల కోసమే అని విమర్శిస్తోంది బీఆర్ఎస్. దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.